తిరుమల లడ్డూకి సంబంధించిన విషయంలో కుట్ర కోణం వెలికి తీయాలి. ఇందులో నెంబర్ 1 అసలు ఆ నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి సంస్థ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు ఇందులో ఇవన్నీ ఈ జంతు ఫ్యాట్ కలపడానికి, చేపలకు సంబంధించినటువంటి ఫ్యాట్ కలపడానికి కారణం ఏంటి, ఇది ఫస్ట్ తేలాల్సినటువంటి అంశం. దాని వెనకాల విదేశీ శక్తులున్నాయా, స్వదేశీ శక్తులున్నాయా, ఎందుకు చేశారు వాళ్ళు, దాని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి, అట్లాగే ఇది ఎప్పటి నుండి సప్లై అవుతోంది, ఈ సప్లై అవుతున్న ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు పసిగట్టలేకపోయారు, అక్కడ ఉన్నటువంటి ల్యాబు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ల్యాబు, వీళ్ళందరూ ఎందుకు తేల్చలేకపోయారు, ఎందుకు కనిపెట్టలేకపోయారు, ఎందుకు ఇంతకాలం ఆపలేకపోయారు. వాళ్ళు ఏమంటారు 48 దాకా ట్యాంకర్లో ఈ వనస్పతి లాంటి కలిసినప్పుడు కల్తీ కలిసిందన్నప్పుడు వెనక్కి పంపించాను, మరి ఈ ఎట్లా తెలియలేదు, ఇప్పటిదాకా ఏం జరిగింది, ఇది తేలాలి. అట్లాగే ఏదన్నా హిందువుల సెంటిమెంట్ను గాయపరచడానికి విదేశీ శక్తులో లేకపోతే విధర్మీయుల యొక్క కుట్ర ఉందా, ఇది తేలాలి. అదే సందర్భంలో ఇది తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్కార్ హయాంలో అప్పుడు ఉన్నటువంటి అధికారులు చేశారా, చేయించారా, ఇది తేలాలి. ఈ కుట్రలు తేల్చి ఈ లడ్డూకి సంబంధించినటువంటి అసలు నిజాలు బయట పెట్టకపోతే హిందూ సమాజం క్షమించదు. ధర్మం నమ్మే ప్రతి ఒక్కళ్ళు కూడా అధర్మాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించరు. ఈ ధర్మాన్ని నాశనం చేసే కుట్ర ఇది, లేదంటే కనుక ఇది ఆహార కల్తీ కుట్ర, ఏ కుట్ర అయినా సరే భగవంతుడికి సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి అంశంలో జరుగుతున్నటువంటి అతి పెద్దదైనటువంటి వ్యవహారంలో త్వరగా తేల్చి దీని మీద నిజాలు నిగ్గు తేల్చి బయట పెట్టాలి.